అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మద్రసా ఉంది. ఆ మద్రసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం కూడా ఒక మద్రసా ఏర్పాటు చేసుకున్నారు, అలాగే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు టీచరు ఆర్మీఎస్కి సంబంధించిన వాళ్ళు పాపని అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దాని మీద పేరెంట్స్ అంతా వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అందు నిమిత్తం నేను ఎస్ఐ గారు అందరూ వచ్చి ఈ మద్రసాన్ని పరిశీలించడం జరిగింది. కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో ఒక 9 మంది పిల్లల్ని ఆ సిఏ గారు వాళ్ళని ఇంకా ఫర్దర్గా అయినా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో 9 మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారం వారికి 2 days నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. వారి దగ్గర స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి వారి శవపంచామ జరిగిన తర్వాత వారి శవపంచామలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన విధానాన్ని బట్టి, వారి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్య తీసుకుంటాము. అది పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నిర్వహించే వాళ్ళలో ఒక ఆమె, వాళ్ళు సుమారు 10 మంది ఉన్నారు ఈ ట్రస్ట్ పెట్టిన దాంట్లో. అందులో ప్రధానమైన వాడు మెయింటైన్ చేసేవాడు అహ్మదీన్. ఆమె కూడా ఇక్కడే ఉంది. వాటితో కూడా మాట్లాడడం 20 మందిలో 9 మంది పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేయడం కాదండి. కొంతమంది పిల్లలు ఉంటే వీళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు. ఇందులో సెలక్షన్ లేదు. ఎంతమంది వస్తే అంతమంది. కొద్దిగా నలతగా ఉన్నవాళ్ళు మాకు నలతగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది అంటే సరే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అది వెరిఫై చేసుకునే నిమిత్తం మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్ పరిశీలించి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించడం జరిగింది. మిగిలిన విద్యార్థులు చెక్ చేస్తారు. ఎవరికైనా నలతగా ఉంటే ఇమీడియట్లీ చేస్తాము. ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారు కూడా వచ్చున్నారు, కన్సర్న్ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇవన్నీ పరిశీలించారు. దాని మీద వారికి కూడా చెప్పాము. మిగిలిన విద్యార్థులందరికీ కూడాను హెల్త్ చెకప్ చేయమని చెప్పాము. వారు చేస్తున్నారు. సార్ వేరే పిల్లల్ని చూసారా అన్నారా? అందరినీ అడిగాము, ఓపెన్గా అందరినీ అడిగాము. అడిగితే నిన్న రాత్రి ఏం పెట్టారు అంటే బెండకాయ కూర, దొండకాయ కూర పెట్టారు అని చెప్పారు. ఆ పాపకు మాత్రం వామిటింగ్ అయ్యింది కాబట్టి పెరుగన్నం పెట్టారు అని చెప్పారు. బంధువులు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు ఏదైనా చేస్తుంటారు, వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అని వాళ్ళు స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. ఆ శవ పంచనామాలో వారు చెప్పిన దాని ప్రకారంగా మేము అది నిజాలు వెలిచేసి చర్య తీసుకుంటాం. డాక్టర్ చెప్పడం ఏంటంటే చనిపోయి 8 గంటలు తీసుకొచ్చామని అది మాకు తెలియదండి. డాక్టర్ గారు చెప్పడం అనేది ఆఫ్టర్ ఇంక్వెస్ట్ అంటే ఆఫ్టర్ పిఎం పోస్ట్ మార్టం అయిన తర్వాత కానీ దాని యొక్క విధి విధానాలు తెలియదు. మరి బిఫోర్గా చెప్పినట్లయితే మాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏమన్నా అరెస్ట్ చేసి అన్నారా? అరెస్ట్ ఇంకా లేదండి. ఇంకా శవ పంచనామా అవ్వకుండా అరెస్ట్ ఎట్లా? మేము అనుమానం మీద కొంతమంది తరలిస్తాము. ఆ ఎగ్జామినేషన్లో అవన్నీ చూసుకొని ఎవరి పాత్ర ఎంత ఉందనేది తేలిన తర్వాత అరెస్ట్ చేసి దానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారము అది యాక్షన్ తీసుకుంటాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు మాకు ఉదయం 10 ప్రాంతంలో ఇక్కడ ఈ భవానీపురం సిఏ గారు ఎవరైతే ఉన్నారు, సింగనగర్ సిఏ గారు ఫోన్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారికి.
సార్ ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది రండి. ఇమ్మీడియట్గా ఆయన నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా ఇమ్మీడియట్గా వచ్చాము ఇక్కడికి. వచ్చేసరికి ఇక్కడ పోలీసులు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏది మన మటను చికెను స్టేల్ ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సీజ్ చేసి ఉంచారు. సో మేము వచ్చి ఓపెన్ చేయించాము. ఈ ఫ్రిడ్జ్లో చూస్తే ఇక్కడ ఈ మద్రాసా ఇదేదో మద్రాసా అంటారు దీన్ని. ఈ ఎంకే బేగ్ స్కూల్ రోడ్లో ఉంది ఇది సింగనగర్లో. అందులో సుమారు 60-65 మంది పిల్లలు చదువుతున్నట్లుగా ఉంది. రోజు అయితే ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుందని చెప్పారు మాకు. అందుకే మా దృష్టిలో రాలేదు. మా లైసెన్స్ కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు మేము లైసెన్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము తీసుకోవాలని. అలాగే దీంట్లో ఈ ఫ్రిడ్జ్లు మేము తనిఖీ చేసినప్పుడు అందులో దాదాపు ఒక 100 కేజీల రా మటన్ ఐదర్ బీఫ్ కావచ్చది. తర్వాత ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము మనము మటన్ని. ఆ బీఫ్ కానివ్వండి, ఈ మీట్ కానివ్వండి, గొర్రెది కానీ దీనిలో అది కూడా ఉన్నట్లుంది. ఇప్పుడు చాలా గట్టిగా గడ్డగట్టి ఉన్నది. అది ఎన్ని రోజుల నుంచి అంటే దాదాపు 17వ తారీఖు బక్రీద్ జరిగినప్పటి నుంచి ఇచ్చినటువంటి అంటే దాతలు ఇచ్చినటువంటి మటన్ అంతా కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేసారు. దాన్ని వాడటం లేదనేది తెలిసింది మాకు. వాడటమే లేదు కానీ అట్లే పెట్టేశారు. కానీ అవసరమైన కొద్దీ ఇంకో చిన్న ఫ్రిడ్జ్ ఒకటి దాంట్లో పెట్టుకొని ఏదో వాడుకుంటున్నారు. అలాగే ఇది బుధవారం జరిగిందని చెప్పి ఇన్సిడెంట్ మాకు తెలిసింది. ఎందుకు ఏం తిన్నారు ఆ రోజు బుధవారం అంటే ఏదో దోసకాయ పులుసు తిన్నారండి పిల్లలు అంటున్నారు. కడుపు నొప్పి వామిటింగ్స్ ఇట్లా అయినాయని చెప్పి వీళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ కొత్తగా వాళ్ళ సొంతంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ఒక అమ్మాయి ఇదైనట్లుగా మాకు సమాచారం వచ్చింది ఇప్పుడే. అందులో మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారని వచ్చారు. మిగతా 8 మంది మొత్తానికి వెళ్ళారు. దాంట్లో అందరూ వచ్చేసారు. ఒక అమ్మాయి మాత్రము ఈ సకం టు డెత్ అన్నట్లుగా మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 13 ఏళ్ళు ఏదో చెప్పారు, మాకు తెలియదు. వాళ్ళు మాకు ఐడియా లేదు. పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కరిష్మా అని చెప్పి చెప్పారు. ఇక్కడే రోజు 8-9 మందికి వామిటింగ్ సెన్సేషన్స్ అవి అయినాయని కూడా చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.